హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన మైదాన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏమి అంటే, మేము మూవీ స్క్రిప్ట్ రాసే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాం. మీకు మూవీస్ అంటే ఇష్టం ఉండి స్క్రిప్ట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. మాతో కలిసి పనిచేసేందుకు మిమ్మల్ని సంతోషంగా ఇన్వైట్ చేస్తున్నాం. మీకు ఈ ఆపర్చునిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే rjexplanations@gmail.com అనే మెయిల్కి ఒక మెయిల్ చేయండి. వీలైతే ఒక మూవీ స్క్రిప్ట్ రాసి దానికి పంపించండి. థ్యాంక్ యూ. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, 1952 సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియా ఫుట్బాల్ టీం యుగస్లావియా ఫుట్బాల్ టీం మీద అతి దారుణంగా ఓడిపోతుంది. ఎంత దారుణంగా అంటే, యుగస్లావియా 10 గోల్స్ వేసింటే ఇండియా 1 గోల్ మాత్రమే వేసింటుంది. ఇండియా టీం బాగా ఆడకపోవడానికి మెయిన్గా 2 రీజన్లు ఉంటాయి. మొదటి రీజన్ ఏమి అంటే, ప్లేయర్స్ అందరూ షూ లేకుండా ఒట్టి కాళ్ళతో మ్యాచ్ ఆడటం. రెండో రీజన్ ఏమి అంటే, ఫుట్బాల్ మ్యాచ్ 90 నిమిషాల పాటు జరుగుతుంది. కానీ ఇండియన్ ప్లేయర్స్కి 70 నిమిషాలు మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు లాస్ట్ 2 నిమిషాలు సరిగ్గా ఆడరు. ఇండియా టీంకి కోచ్ ఎవరు అంటే రహీం. తన జీవిత ఆశయమే ఏదో ఒక ఒలింపిక్స్లో ఇండియన్ ఫుట్బాల్ టీంతో కప్పు కొట్టించడం. దానికోసమే తను రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాడు. రాయ్ తను ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్. ఒక న్యూస్ పేపర్ కంపెనీ కూడా రన్ చేస్తూ ఉంటాడు. రాయ్ ఎంత పవర్ఫుల్ అంటే, అనుకుంటే గవర్నమెంట్ని షేక్ చేయగలడు. తనకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. కానీ ఇండియన్ ఫుట్బాల్ టీం ఒలింపిక్స్లో ఓడిపోయినందుకు వాళ్ళ గురించి పేపర్లో చాలా దారుణంగా రాస్తాడు. దానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా అందరినీ బండబూతులు తిట్టుకుంటారు. ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ అంజన్. తను ఫెడరేషన్ మెంబర్స్తో కలిసి ఇండియా ఓడిపోయేందుకు కారణాలు ఏంటి అని చర్చిస్తాడు. దానికి ఫెడరేషన్ మెంబర్ అయిన శుభంకర్ మాట్లాడుతూ, తప్పంతా కోచ్ రహీందే, మనం కోచ్ని మార్చాలి అంటాడు. దానికి రహీం అసలు ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్తూ, ఈసారి ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది, ప్లేయర్ సెలక్షన్స్ కూడా నాకే వదిలేయండి అంటాడు. ఇండియాలో ఫుట్బాల్ గురించి బాగా తెలిసింది బెంగాల్ ప్రజలకే. ఇండియా టీంలో కూడా బెంగాల్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకు శుభంకర్ రహీం పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బెంగాల్ ప్లేయర్స్ని తీసేస్తాడు అని దానికి ఒప్పుకోడు. కానీ అంజన్కి రహీం మీద చాలా నమ్మకం. అందుకు రెస్పాన్సిబిలిటీ మొత్తం తనకే ఇచ్చేస్తాడు. నెక్స్ట్ జరగబోయే ఒలింపిక్స్ 1956లో ఉంటాయి. రహీం ఆ లోపు ఒక మంచి టీంని తయారు చేయాలి అనుకుంటాడు. రహీం ఫ్యామిలీ ఉండేది హైదరాబాద్లో. రహీం ఎప్పుడు తన ఆశయం కోసం తిరుగుతూ ఇంట్లో వాళ్ళతో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. రహీం భార్య పేరు సైరా. తనకి రహీం అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరికీ ఒక కూతురు ఒక కొడుకు ఉంటారు. కూతురు పేరు సిరత్, కొడుకు పేరు హకీం. హకీంకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. కానీ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడేకి మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న తనని మెచ్చుకోవాలి అని, అలాగే తను వాళ్ళ నాన్నతో పాటు ఉండాలి అని తను ఫుట్బాల్ నేర్చుకుంటూ ఉంటాడు. రహీం సిగరెట్లు బాగా తాగుతూ ఉంటాడు. సైరా సిగరెట్లు మానేయండి అని రహీంకి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. కానీ రహీం సైరా మాటలు పట్టించుకోదు. రహీం ఒక మంచి ఫుట్బాల్ టీం తయారు చేయడం కోసం ఇండియా మొత్తం తిరుగుతూ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక ప్లేయర్లో టాలెంట్ ఉంది అని తనకు అర్థమైతే చాలు, ఆ ప్లేయర్ స్లమ్లో అన్నా లేదా టోర్నమెంట్లో అన్నా అతన్ని సెలెక్ట్ చేస్తాడు. రహీం బల్రామ్ అనే ఒక ప్లేయర్ని సికింద్రాబాద్ స్లమ్లో నుంచి సెలెక్ట్ చేస్తాడు. ఇంకా గోల్ కీపర్ అయితే చాలా హైట్ ఉండాలి అని 6 ఫీట్ కంటే ఎక్కువ హైట్ ఉండే పీటర్ అని అతన్ని సెలెక్ట్ చేస్తాడు. రహీం సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ అందరికీ బాగా ట్రైనింగ్ ఇస్తాడు. 1956 కోల్కతా. సమ్మర్ ఒలింపిక్స్ మళ్ళీ వస్తాయి. ఇండియన్ ప్లేయర్స్ అందరూ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్లే ముందు ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఒక ఫంక్షన్ అరేంజ్ చేస్తారు. ఆ ఫంక్షన్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. రాయ్ కూడా ఆ ఫంక్షన్కి వచ్చి రహీం ముందే ఇండియన్ ప్లేయర్స్ని అందరినీ తక్కువ చేసి మాట్లాడతాడు. దానికి రహీంకి కోపం వచ్చి, మీకు అర్థం కాని గేమ్ గురించి మీరు మాట్లాడకూడదు అని ఒకే ఒక మాట అంటాడు. దానికి రహీం రాయ్కి పర్మనెంట్ శత్రువుగా మారిపోతాడు. రహీం తన టీంతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తాడు. ఇండియా ఫస్ట్ మ్యాచే ఆస్ట్రేలియా టీంతో పడుతుంది. ఇండియా టీంలో ఉండే డిసౌజాని ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కొంతమంది అవమానిస్తారు. రహీం దాన్ని చూసినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. డిసౌజాకి జరిగిన అవమానానికి ఇండియన్ ప్లేయర్స్ కోపం వచ్చి ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడిస్తారు. డిసౌజా అయితే ఆ మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్ వేస్తాడు. ఆస్ట్రేలియా టీం వాళ్ళు మేం ఓడిపోయామంటే అస్సలు నమ్మలేకపోతారు. వాళ్ళ కోచ్ ప్రెస్ ముందు మాట్లాడుతూ, ఇది ఇండియా లక్ అంతే, వాళ్ళకి ధైర్యం ఉంటే రీమ్యాచ్కి రమ్మని చెప్పండి అంటాడు. దానికి రహీం మాట్లాడుతూ, నా టీంలో ఉన్న ఒక ప్లేయర్ని అవమానిస్తేనే మీకు గతి పట్టింది. ఇప్పుడు మీరు మా టీం మొత్తాన్ని అవమానించారు. మీ ఓటమి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అంటాడు. ఆస్ట్రేలియాకి ఇండియాకి జరిగిన రీమ్యాచ్లో కూడా
ఇండియా ఆస్ట్రేలియాని చాలా ఘోరంగా ఓడిస్తుంది. ఎప్పుడు ఒలింపిక్స్లో లాస్ట్ ప్లేస్లో ఇంటికి వెళ్ళిపోయే ఇండియా 4th ప్లేస్ వరకు వచ్చి బ్రోంజ్ మెడల్ని జస్ట్ మిస్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ రాయ్ మాత్రం రహీం మీద ఉన్న కోపంతో ఇండియాకి అదృష్టం కలిసి వచ్చింది అని పేపర్లు రాస్తాడు. రాయ్ ఇండియా టీంలో బెంగాల్ ప్లేయర్స్నే చాలామందిని చూడాలి అనుకుంటూ ఉంటాడు. అందుకు ఫెడరేషన్ మెంబర్ అయిన శుభంకర్తో చేతులు కలిపి రహీంని కోచ్ పొజిషన్ నుంచి దింపేకి ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. 1957 హైదరాబాద్. హకీం వాళ్ళ నాన్నతో పాటే ఉండాలి అని వాళ్ళ నాన్నకి ఎంతో నచ్చిన ఫుట్బాల్ని బాగా నేర్చుకొని నీ కోసం నేను 1960 ఒలింపిక్స్లో ఇండియా తరపున ఆడతా అని వాళ్ళ నాన్నతో అంటాడు. దానికి రహీం మాట్లాడుతూ నువ్వు బాగా ఆడితే ఆటోమేటిక్గా ఇండియా టీంలో ఉంటావు అంటాడు. 1958 ఇండియాలో నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్లో హైదరాబాద్ టీం బెంగాల్ టీం పోటీ పడతాయి. హైదరాబాద్ టీంలో హకీం ఆడుతూ ఉంటాడు. రహీమే ఆ టీంకి కోచ్ చేస్తూ ఉంటాడు. బెంగాల్ టీంలో ఉండే చుని మ్యాచ్లో బాగా ఆడతాడు. రహీం తన టెక్నిక్స్ యూజ్ చేసి హైదరాబాద్ టీంని గెలిపించిన ఇండియా టీం కోసం మాత్రం బాగా ఆడిన చునీని అలాగే తన కొడుకు హకీంని సెలెక్ట్ చేస్తాడు. రహీం పాత టీం వాళ్ళతో కొత్త వాళ్ళని కలిపి అందరికీ 1960 ఒలింపిక్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. టీంలో మొత్తం 22 మంది ఉంటారు. వాళ్ళల్లో మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు అంటే పీకే, చుని, హకీం, బలరాం, జర్నల్ సింగ్, పీటర్, ప్రద్యుత్ బర్మన్. పీకేనే ఇండియా టీం కెప్టెన్. ఈ విషయం ఫెడరేషన్లో ఉన్న శుభంకర్ తెలుసుకొని ఇండియా టీంకి కెప్టెన్ బెంగాల్ ప్లేయరే కావాలి అంటాడు. దానికి అంజన్ మాట్లాడుతూ రహీం ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటాడు అని రహీంకి సపోర్ట్ చేస్తాడు. దాన్ని శుభంకర్ అసలు తీసుకోలేకపోతాడు. రాయ్ శుభంకర్ ఇద్దరు రహీంని ఎలా కింది దించాలని చూస్తున్నప్పుడు 1960 సమ్మర్ ఒలింపిక్స్ వస్తాయి. ఒలింపిక్స్లో ఇండియా, ఫ్రాన్స్, హంగేరీ పేరు దేశాలతో పోటీ పడుతూ ఉంటుంది. ఫుట్బాల్లో ఈ 3 టీంలు చాలా స్ట్రాంగ్. ఇండియా హంగేరీతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోతుంది. ఇప్పుడు ఇండియా ముందుకు వెళ్ళాలి అంటే ఫ్రాన్స్తో ఖచ్చితంగా గెలవాలి. ఫ్రాన్స్ టీం ఎంత స్ట్రాంగ్ అంటే చాలా పెద్ద పెద్ద టీములు కూడా చుక్కలు చూపించింటుంది. అలాంటి ఫ్రాన్స్కి కూడా ఇండియా టీం వాళ్ళు చాలా గట్టి పోటీ ఇస్తారు. కానీ ఇండియా మ్యాచ్లో ఓడిపోతుంది. ఇండియా మ్యాచ్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్కి స్టేడియంలో ఉన్న లక్షల మంది ప్రజలు వెల్ ప్లేడ్ ఇండియా అని ఇండియన్ ప్లేయర్స్ని మెచ్చుకుంటారు. దానికి రహీం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రహీం ఈ విషయం గురించి ఫెడరేషన్ వాళ్ళకి చెప్తూ నేను కొన్ని ప్లాన్స్ వేశాను, మన టీం ఖచ్చితంగా రాబోయే ఒలింపిక్స్లో కప్పు గెలుస్తుంది అంటాడు. శుభంకర్ రహీం చెప్పే మాటలు వినకుండా మాకు కావాల్సింది మీ మాటలు కాదు రిజల్ట్స్ అంటూ కోచ్ని మార్చేద్దామంటాడు. అంజన్ రహీంకి సపోర్ట్ చేసినా ఫెడరేషన్ మెంబర్స్ అందరూ కోచ్ని మార్చాలి అంటారు. దానికి రహీం చాలా బాధపడుతూ ఇండియా కోచ్ పొజిషన్ నుంచి తప్పుకుంటాడు. రాయ్ రహీంతో ఎగతాళిగా మాట్లాడుతూ నీ కోచ్ పొజిషన్ పోయిందంట కదా అంటాడు. రహీంకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే తనకి లంగ్ క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళు తెలుసుకొని చాలా బాధపడతారు. సైరా అయితే తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే బాధపడుతూ ఉంటుంది. రహీం చనిపోయే వరకు ఇంట్లో వాళ్ళతోనే ఉండాలి అని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. నిజం చెప్పాలి అంటే తన ఆశయం నెరవేరినందుకు రహీం తన చావు కోసం తనే వెయిట్ చేస్తూ ఉంటాడు. సైరా దాన్ని అర్థం చేసుకొని మీ ఆశయం కోసం మీరు ఒక్కరు ఇబ్బంది పడలేదు, మన ఫ్యామిలీ అంతా దానికోసం ఇబ్బంది పడ్డామంటూ వెళ్ళి మీ ఆశయం నెరవేర్చుకోండి, అప్పుడైనా మీకు ప్రశాంతమైన చావు దొరుకుతుంది అంటుంది. రహీం సైరా మాటలు విని ఇండియా టీంకి మళ్ళీ కోచ్గా చేయాలి అని కలకత్తాలో ఉన్న ఫుట్బాల్ ఫెడరేషన్కి మళ్ళీ వస్తాడు. రహీం వెళ్ళిపోయిన తర్వాత రాయ్ తన పలుకుబడి యూజ్ చేసి అంజాన్ని తన ప్లేస్లో నుంచి దింపి శుభంకర్కి తన ప్లేస్ ఇప్పించెట్టాడు. శుభంకర్ రహీం వచ్చిన విషయం తెలుసుకొని తను అలాగే వెయిట్ చేపిస్తాడు తప్ప తనని కలవడు. అందుకు రహీం అంజన్ని వెళ్ళి కలిసి తన ప్రాబ్లం గురించి చెప్పేస్తాడు. దానికి అంజన్ రహీంకి ఎలాగైనా సరే కోచ్ పొజిషన్ ఇప్పించాలి అని ఫెడరేషన్లోకి పిలుచుకొని వెళ్ళి శుభంకర్తో మాట్లాడతాడు. శుభంకర్ రహీంకి కోచ్ పొజిషన్ ఇచ్చేందుకు ఇష్టపడ్డు. అప్పుడు అంజన్ అందరితో మాట్లాడుతూ తను వెళ్ళిపోయిన తర్వాత ఇండియా టీం ఎక్కడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఇండియాకి కప్పు కావాలి అంటే తను ఖచ్చితంగా కోచ్ పొజిషన్లోకి రావాలి అంటాడు. ఫెడరేషన్ మెంబర్స్ అందరూ అది నిజమే కదా అని రహీంకి కోచ్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటారు. రహీం మాట్లాడుతూ 1962లో జరిగే ఏషియన్ గేమ్స్లో నేను ఇండియాకి కానీ కప్పు కొట్టించలేకపోతే కోచ్ పొజిషన్ నుంచి నేను తప్పుకుంటా అని శుభంకర్తో అంటాడు. శుభంకర్ ఇంకా చేసేదేమీ లేక రహీంకి కోచ్ పొజిషన్ ఇస్తాడు. ఈ విషయం రాయ్ తెలుసుకొని మనం వాడిని కిందికి దింపేకి 9 సంవత్సరాల టైం పట్టింది, అలాంటిది వాడిని అంత ఈజీగా లోపలికి ఎందుకు రానిచ్చావని శుభంకర్ మీద కోపడి రహీంని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అనుకుంటాడు. రహీం ఎవరి గురించి పట్టించుకోకుండా ఇండియాకి కప్పు తెప్పించాలని ఒకే ఒక ఆశయంతో ప్లేయర్స్ అందరికీ కొత్త కొత్త టెక్నిక్స్తో ట్రైనింగ్ ఇస్తాడు. రహీం మళ్ళీ వెనక్కి వచ్చినందుకు ప్లేయర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇండియా టీంకి కెప్టెన్ చుని.
రహీం ఆరోగ్యం క్షీణించిపోతున్నా తన ఆరోగ్యం గురించి ఎవరికి చెప్పకుండా ప్లేయర్స్కి కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు. ఇండియా టీం ఏషియన్ గేమ్స్కి వెళ్లే ముందు ఒక ప్రెస్ మీట్ పెడతారు. కానీ అప్పుడే రహీంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే ఇండియాలో ఉన్న మనీలో కొంచెం షార్టేజ్ రావడం వల్ల ఫైనాన్స్ మినిస్టర్ ఖర్చులు తగ్గించాలి అనుకుంటాడు. అప్పుడు రాయ్ ఆయనకు అడ్వైజ్ ఇస్తూ ఫుట్బాల్ ఎందుకు పనికిరాదు, వాళ్ళ ఫండ్స్ క్యాన్సిల్ చేస్తే కొంచెం డబ్బులు తగ్గుతుంది అంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ రాయ్ చెప్పింది విని ఇండియన్ ఫుట్బాల్ టీంని ఏషియన్ ఒలింపిక్స్కి పంపించకూడదు అనుకుంటాడు. ఈ విషయం రహీం తెలుసుకొని చాలా బాధపడతాడు. తను ఫైనాన్స్ మినిస్టర్ని వెళ్ళి కలిసి మన వాళ్ళు బాగా ఆడుతున్నారు, వాళ్ళకి ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ బాగా ఆలోచించి ట్రావెలింగ్ ఛార్జెస్ మాత్రమే ఇస్తాను, ఎక్స్ట్రా ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలి అంటాడు. దానికి రహీం ఒప్పుకుంటాడు. రాయ్ సుధాకర్ ఇద్దరు ఇంకా రహీం పని అయిపోయింది అని నవ్వుకుంటూ మీరింటికి వెళ్ళిపోండి అని ప్లేయర్స్తో అంటారు. అప్పుడే రహీం అక్కడికి వచ్చి మనం ఏషియన్ గేమ్స్కి వెళ్తున్నామంటాడు. దానికి ప్లేయర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాయ్ అలాగే శుభంకర్ మాత్రం దాన్ని అస్సలు నమ్మలేకపోతారు. రహీం తన దగ్గర ఉన్న డబ్బుతో 16 మందిని మాత్రమే పిలుచుకొని వెళ్ళగలడు. అందుకు రహీం 6 మంది ప్లేయర్స్ని తనకిష్టం లేకపోయినా తీసేయాల్సి వస్తుంది. అందులో తన కొడుకు హకీం కూడా ఉంటాడు. హకీం ఎవరు లేనప్పుడు వాళ్ళంతా మాట్లాడుతూ నువ్వు నన్ను పిలుచుకొని వెళ్ళినందుకు నాకేం బాధగా లేదు, ఒక కోచ్గా నువ్వు ఎప్పుడు తప్పు చేయవు నాన్న అంటాడు. దానికి రహీం చాలా గర్వంగా ఫీల్ అయ్యి హకీంకి హగ్ ఇస్తాడు. 4th ఏషియన్ గేమ్స్ని ఇండోనేషియన్ గవర్నమెంట్ అరేంజ్ చేసి ఉంటుంది. రహీం తన 16 మంది ప్లేయర్స్ని పిలుచుకొని ఇండోనేషియాకి వస్తాడు. ఫస్ట్ మ్యాచ్ ఇండియాకి సౌత్ కొరియాకి. కానీ ఇక్కడ ఇండియాకి పెద్ద లాస్ జరుగుతుంది. అది ఏమి అంటే గోల్ కీపర్ పీటర్కి ప్రాక్టీస్ మ్యాచ్లో కాల్కి దెబ్బ తగులుతుంది. అందుకు తన ప్లేస్లో ప్రద్యుత్ బర్మన్ని ఆడిస్తారు. సౌత్ కొరియా ఎంత స్ట్రాంగ్ టీం అంటే లాస్ట్ 11 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోయిండదు. వీటన్నిటికీ తోడు ఆ టీం ఇప్పటికే ఏషియన్ గేమ్స్లో 2 సిల్వర్స్ని గెలుచుకొని ఉంటుంది. ఇండియా టీం చాలా బాగా ఆడతారు, కానీ సౌత్ కొరియా టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకు ఇండియా వాళ్ళ ముందు నిలబడలేకపోతుంది. గోల్ కీపర్ కూడా మీడియం హైట్ కావడం వల్ల లాంగ్ రేంజ్లో వచ్చే గోల్స్ని ఆపలేకపోతాడు. మ్యాచ్ అయ్యేసరికి కొరియా 4 గోల్స్ వేస్తే ఇండియా 0లో ఉంటుంది. మ్యాచ్ ఓడిపోయినందుకు ప్లేయర్స్ అందరూ చాలా బాధపడతారు. మ్యాచ్ని రేడియోలో వింటున్న అంజన్ అలాగే రహీం ఫ్యామిలీ కూడా చాలా బాధపడతారు. కానీ మ్యాచ్ని లైవ్లో చూస్తున్న రాయ్ అలాగే శుభంకర్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. రాయ్ రహీంతో మాట్లాడుతూ నెక్స్ట్ మీ మ్యాచ్ థాయిలాండ్తో, మీ టీం ఎలాగో ఓడిపోతుంది, నా మాట విని రేపు ఊరికి వెళ్ళిపోండి అంటాడు. దానికి రహీం ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇండియన్ ప్లేయర్స్ అందరూ నీ తప్పంటే నీ తప్పు అని ఒకరి మీద ఒకరు బాగా అరుచుకుంటారు. రహీం తన టీంతో మాట్లాడుతూ నాకేమో మనం ఎవరైనా సరే ఓడించగలమో అనిపిస్తోంది, కానీ బయట ఉన్న మిగతా వాళ్ళు మనం రేపు థాయిలాండ్తో కూడా ఓడిపోతాం అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఏమనుకుంటున్నారనేది మ్యాటర్ కాదు, మీకు మీ మీద నమ్మకం ఉండాలి అని చెప్పి రేపటి మ్యాచ్ కోసం ఒక స్ట్రాటజీ చెప్తాడు. థాయిలాండ్కి ఇండియాకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండియా ముందుకు వెళ్ళాలి అంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆడతారు, కానీ థాయిలాండ్ వాళ్ళు రఫ్గా ఆడుతూ గేమ్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. దానికి ఇండియా టీంలో ఉన్న జర్నల్ సింగ్ రఫ్గా ఆడుతూ థాయిలాండ్ వాళ్ళకి గట్టి పోటీ ఇస్తాడు. కానీ వాళ్ళు జర్నల్ సింగ్కి దెబ్బతలేలా చేసి మ్యాచ్ నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేస్తారు. దానికి రహీంకి చాలా కోపం వచ్చి వాళ్ళతో దీనికి ఆన్సర్ చెప్పించండి అని తన టీంతో అంటాడు. రహీం అలా చెప్పేసరికి ఇండియా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు రెచ్చిపోయి థాయిలాండ్ మీద విరుచుకుపడతారు. మ్యాచ్ అయిపోయేసరికి ఇండియా 2 గోల్స్ వేసి థాయిలాండ్ని ఓడిస్తుంది. ఇండియా గెలిచేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక రాయ్ అలాగే శుభంకర్ తప్ప. మిస్టర్ సూది తను ఇండియాకి స్పోక్స్ పర్సన్. తను ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇండియా గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఇండోనేషియన్ గవర్నమెంట్ తైవాన్ని ఇజ్రాయెల్ని కూడా ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయనివ్వాల్సింది అంటూ ఇండోనేషియన్ గవర్నమెంట్ మీద షేమ్గా ఉంది అంటాడు. తను ఇలా మాట్లాడడం వల్ల ఇండోనేషియన్ ప్రజలందరూ ఇండియాకి ఆపోజిట్ అయిపోయి గెట్అవుట్ ఇండియా అని నిరసనలు చేస్తారు. రహీం ఆరోగ్యం క్షీణించిపోతున్నా తన టీంకి మాత్రం అండగా నిలబడుతూ ఉంటాడు. జపాన్కి ఇండియాకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్టేడియంలో ఉన్న అందరూ గెట్అవుట్ ఇండియా అని ఇండియన్ ప్లేయర్స్ని తిడుతూనే ఉంటారు. రహీం తన ప్లేయర్స్తో మాట్లాడుతూ వాళ్ళ మాటలు వినొద్దు అని ఒకే ఒక మాట చెప్తాడు. ఇండియన్ ప్లేయర్స్ అందరూ రహీం చెప్పింది గుర్తుపెట్టుకొని క్రౌడ్ ఉన్నారని మర్చిపోయి మ్యాచ్ బాగా ఆడి జపాన్ మీద గెలుస్తారు. సెమీఫైనల్లో వియట్నాంకి ఇండియాకి మ్యాచ్ జరుగుతుంది. 50 నిమిషాల మ్యాచ్ అయిపోయేసరికి ఇండియా 0 గోల్స్ వేస్తే వియట్నాం 2 గోల్స్ వేసి ఉంటుంది. కానీ మ్యాచ్ అయ్యే టైంకి ఇండియా సూపర్గా ఆడి 3 గోల్స్ వేసి వియట్నాం మీద గెలుస్తుంది. సెమీఫైనల్లో ఇండియా గెలిచేసరికి ఫైనల్లోకి ఎంటర్ అవుతుంది. ఫైనల్ మ్యాచ్ ఇండియాకి సౌత్ కొరియాకి. ఇండియా ఆడిన తీరు చూసి శుభంకర్ అలాగే రాయ్ ఇద్దరు షాక్ అయిపోతారు. రాయ్ అయితే ఇండియన్ టీంని తక్కువ చేసి మాట్లాడేందుకు చాలా బాధపడతాడు. ఇండియా ఫైనల్స్కి వెళ్ళేసరికి
రహీం ఫ్యామిలీ అలాగే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రహీం ఇండియాని ఎలాగైనా సరే ఫైనల్లో గెలిపించి ఇండియా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అనుకుంటాడు. తను తన టీంతో కలిసి ఫైనల్ మ్యాచ్కి స్టేడియంకి వస్తున్నప్పుడు ఇండోనేషియా ప్రజలు కొంతమంది గెట్అవుట్ ఇండియా అంటూ వాళ్ళ వెహికల్ మీద దాడి చేస్తారు. కానీ పోలీసులు అందరినీ ఆపి వాళ్ళకేం కాకుండా స్టేడియంకి పిలుచుకొని వస్తారు. స్టేడియం ఆడియన్స్తో పాటు పోలీసులతో కూడా నిండిపోతుంది. రాయ్ తన తప్పును అర్థం చేసుకొని ఇండియన్ ప్లేయర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. రహీంకి ఎక్కువ తగ్గొచ్చి బ్లడ్ బయటకు వస్తుంది. అప్పుడు పీకేకి చున్నీకి రహీంకి లంగ్ క్యాన్సర్ ఉన్న విషయం తెలుస్తుంది. దానికి వాళ్ళు చాలా బాధపడతాడు. రాయ్ కూడా రహీం గురించి తెలుసుకొని తనకున్న పట్టుదలకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటాడు. రహీం పీకేకి చున్నీకి ధైర్యం చెప్పి తన ప్లేయర్స్తో మాట్లాడుతూ ఫస్ట్ టైం వాళ్ళందరికీ మనం ఎందుకు ఈ కప్పు గెలవాలో చెప్తాడు. ప్లేయర్స్ అందరూ రహీం చెప్పిన దానికి మోటివేట్ అయిపోయి ఫుల్ ఎనర్జీతో మ్యాచ్ ఆడడానికి వస్తారు. గోల్ కీపర్ పీటర్ తన దెబ్బ నుంచి కోలుకొని ఫైనల్ మ్యాచ్ ఆడతాడు. స్టేడియంలో 1,00,000 మందికి పైగా ఉన్న ఆడియన్స్ సౌత్ కొరియా గెలిచాలి అని కోరుకుంటూ ఉంటారు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సౌత్ కొరియా వాళ్ళు చాలా డేంజరస్గా ఆడుతూ గోల్స్ చాలా వేసేందుకు ట్రై చేస్తారు. కానీ పీటర్ గోల్స్ అన్ని ఆపేస్తాడు. పీటర్కి మ్యాచ్ మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ కాలుకి దెబ్బ తగులుతుంది. అయినా తను తన దేశం కోసం అలాగే ఆడతాడు. పీటర్ ఎంత బాగా ఆడినా తనకు తగిలిన దెబ్బ వల్ల కొరియా ఒక గోల్ వేస్తుంది. హాఫ్ మ్యాచ్ అయ్యేసరికి కొరియా ఒక గోల్ వేస్తే ఇండియా 0 గోల్స్ వేసేటుంది. రహీం బ్రేక్ టైంలో తన ప్లేయర్స్తో మాట్లాడి సెకండ్ హాఫ్లో స్ట్రాటజీ మొత్తం మార్చేస్తాడు. సెకండ్ హాఫ్లో ఇండియా ఎంత భయంకరంగా ఆడుతుంది అంటే ఇండియా 2 గోల్స్ వేసి కొరియాని దాటేస్తుంది. మ్యాచ్ అయిపోయేకి ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొరియా వాళ్ళు గోల్ వేసేందుకు చాలా ట్రై చేస్తారు. కానీ గోల్ వేయలేకపోతారు. దాంతో ఇండియా ఫస్ట్ టైం ఫుట్బాల్లో కప్పు గెలుస్తుంది. దానికి రహీం అలాగే ప్లేయర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సైరా అయితే ఆనందంలో ఏడ్చేస్తుంది. ఇండియా కోచ్ రహీం ఇండియా కప్పు గెలిచిన 9 months తర్వాత చనిపోయింటాడు. 1962 తర్వాత ఇండియా ఫుట్బాల్లో ఇంతవరకు ఏ ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యేది. లాస్ట్లో మనకి రియల్ లైఫ్లో ఉన్న కోచ్ రహీం ఫోటోని అలాగే ప్లేయర్స్ని చూపిస్తారు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మైదాన్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.